కరెక్ట్గా రాములమ్మ హిట్ అయిన తర్వాత 98లో నేను పాలిటిక్స్లోకి వచ్చాను. జనవరి 26 పీక్లో ఉన్నా నేను. రాములమ్మ అవసరమ్మ ఎంత పెద్ద హిట్ అయింది మీకు తెలుసు. ఆ టైంలో పాలిటిక్స్లో వచ్చాను. అసలు ఎక్కడికో బీజేపీ ఏమి లేదు అప్పుడు. అవును, అందరూ నా బీజేపీలో ఎందుకు జాయిన్ అవుతుంది విజయశాంతి, ఏమి లేని పార్టీ అని. సరే తీసుకుని ఒక 50 లక్షల ఓట్లు తీసుకొచ్చి 7 ఎంపీలను గెలిపించి 0 పాయింట్ నుంచి తీసుకొచ్చాం కదా. అంత హార్డ్ వర్క్ చేసి అంటే జనం ఇది. మరి అప్పుడు నాకు ఇన్ని అవకాశం వచ్చినప్పుడు మరి నేను పోటీ చేస్తుంటే నేను పార్టీకి సెంట్రల్ మినిస్టర్ అయ్యి ఎన్నిసార్లు సెంట్రల్ మినిస్టర్ అయ్యి ఉండేదాన్ని. కాన్వర్స్ స్టేజ్లో సరే చేద్దాంలే అనేది చేశాను ఎంపీగా. అది కూడా హోల్ హార్టెడ్తో అదేదో దాని మీద ఇంట్రెస్ట్తో చేయలేదు నేను. యూ థాట్ దట్స్ అ మీన్స్ టు యువర్ ఎండ్. సరే చేద్దాం చూద్దాం అని లైటర్గా తీసుకుని చేశాను. కానీ అదే నా లైఫ్, ఇదే నా ప్రపంచం నేను అనుకోవాలి. నా ప్రపంచం నా ప్రజలే ముఖ్యం, వాళ్ళ మీదే ఉంటుంది నా మైండ్ ఇప్పుడు. సో చేసేటప్పటికి ప్రజలు వాళ్ళ తీర్పు వాళ్ళు నాకు ఇచ్చారు, మరి గెలిపించారు నన్ను. వాళ్ళకి ఎప్పుడూ ప్రజలకి ఎప్పుడూ నా మీద నమ్మకం ఉంది. విజయశాంతిని నమ్మదగ్గ వ్యక్తి, స్వార్థం లేదు తనకి. అలాగే ప్రతిసారి నా సినిమాలో కానీ రాజకీయాల్లో కానీ నాకు అండగా నిలబడ్డారు, ఇప్పుడు నిలబడుతున్నారు. సో ఆ నమ్మకాన్ని నేను ఎప్పుడూ మాము చేసుకోను, నేను పోగొట్టుకోను కూడా. వాళ్ళే నాకు ముఖ్యం. వాళ్ళ కోసం ఏమైనా వదులుకోవడానికైనా సిద్ధం నేను నా లైఫ్లో. ఎందుకంటే నా తల్లిదండ్రులు చనిపోయిన తర్వాత ఆ ఏజ్ నుంచి నా ప్రజలే నాకు మదరు ఫాదరు అన్నీ వాళ్ళేనే అనుకున్నాను నేను. అలాగా నేను రావడం జరిగింది ముందుకి పైకి. వ్యక్తిగతంగా రైట్ నౌ మీకు అతి దగ్గర వ్యక్తులు ఎవరని మీరు అనుకుంటున్నారు? నాకు దగ్గర వ్యక్తులు ఎవరు లేరు. నోబడి ఫ్రమ్ యువర్ ఫ్యామిలీ? లేదు, కుటుంబ సభ్యులు కూడా ఎవరు లేరు? ఓన్లీ మై హస్బెండ్ అండ్ మై సెల్ఫ్, అంతే మేము ఇద్దరు. అండ్ హీ ఈస్ అ మ్యాన్ హూ సపోర్టింగ్ యూ ఫ్రమ్ 100%. ఐఎమ్ లక్కీ టు గెట్ సచ్ అ వండర్ఫుల్ హస్బెండ్ అని చెప్పాలి నేను. నా జీవితంలో మా మదర్ ఫాదర్ తర్వాత నాకు రైట్ పార్ట్నర్ నాకు దొరికాడు. నేను బాగుండాలని ఫీల్ అవుతాడు కదా తప్ప ఆయన బాగుండాలని ఎప్పుడు అనుకోలేదు. అంటే తను ఏ ప్రొఫెషన్ తను ఎన్నుకున్నా తను డిస్టర్బ్ చేయకూడదు, తను అద్భుతంగా రావాలి, తను మంచి చేయాలి ప్రజలకి అన్న ఇంటెన్షన్తో ఉన్నాడు. కాబట్టి అవన్నీ మంచి జరుగుతూ వస్తున్నాయి. నాకు అంత సపోర్ట్. సో నేను దేవుడికి చెప్పుకోవాలంటే నాకు థ్యాంక్స్, ఇంత మంచి హస్బెండ్ ఇచ్చిన చెప్పుకోవాలి నిజంగా. నా తల్లిదండ్రుల తర్వాత నాకు ఇష్టమైన వ్యక్తి అంటే నా హస్బెండ్. ఇంకా అంతకంటే నాకంటే ఎవరు లేరు. అండ్ ఇనవే చూస్తే ఒక విధంగా చూస్తే పబ్లిక్ లైఫ్ అయినా సరే ఏమైనా విజయశాంతి గారు చుట్టూ అందరి సపోర్ట్ ఉన్నా, ప్రజల సపోర్ట్ ఉన్నా లేకపోయినా, యూ హ్యావ్ బీన్ అ సోలో హీరో అంతే ఇన్ యువర్ లైఫ్.